గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలి అంటే ఇప్పుడు 6:45 అయింది టైము. ఈరోజు డేట్ వచ్చేసి 13 అనమాట. అసలు చలి హైవే మీద వస్తుంటే అసలు అంతలా ఉందన్నమాట. అసలు బండి నడిపేకి కూడా నాకు కాలేదు. ఇంకా అట్లాగే చిన్నగా వచ్చేసాను పొలానికి. సో ఇట్లుంది క్లైమేట్ అయితే. బ్యాక్గ్రౌండ్లో చూడండి ఒకసారి. అబ్బా, తొందరగా పూలు కోసుకొని వెళ్ళిపోదాం అన్నమాట. ఎందుకో హెల్త్ సరిగ్గా ఉండట్లేదు నాకు 2 డేస్ నుంచి. దోమలు చూడండి, దోమలు కనిపిస్తున్నాయి కదా, ఎట్లా ఉంటాయి పొలంలో. చలో 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 తొందరగా కోసుకొని ఇంటికి వెళ్ళిపోయి ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి. ఫాస్ట్గా ఆ వర్క్ చేసి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి. కంటెంట్ ఏ దాని మీద ఉంది ఏంటి అనేది. ఆల్రెడీ మీకు నేను చాలాసార్లు చెప్పాను అనమాట. నేను ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, దాని తర్వాత షార్ట్ ఫిల్మ్ డైరెక్టరు. నేను టీచర్ పొజిషన్ నుంచే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా నేను ఎదిగాను అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు ఫార్మింగ్ స్టేజ్కి వచ్చాను. నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టము. అంటే ఎక్కువగా రైతు పని అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా చెప్పనీకి లేదు, మాటల్లో మాట్లాడుకోవడం లేవన్నమాట. సో ఇట్లుంది అన్నమాట. అరే ఇంత చదువుకొని ఫార్మింగ్ వర్క్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మనము ఏ వృత్తిని అయితే గౌరవిస్తామో, ఏ వృత్తిలో అయితే మనం గెటిన్ అవ్వగలమో ఆ వృత్తిని మనం ఎంచుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఈ కాలంలో చాలామంది ఒకరి కింద వర్క్ చేయడానికి ఇష్టపడరు. సో అందులో నేను కూడా ఒక మనిషిని అన్నమాట. అది సన్నజాజి పొలం అన్నమాట మాది. సో దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాము. మొగ్గ చూడండి ఎంత సన్నగా ఉందో, అసలు చాలా సన్నగా ఉంది మొగ్గ. ఇవి కోసుకొని మళ్ళీ మనం వెళ్ళి మార్కెట్కి వేసి రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఇది నా ఎవ్రీడే వర్క్ మార్నింగ్ టైంలో, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇదే వర్క్ అండి. నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టము. ఫార్మింగ్ తర్వాతనే ఏదైనా కానీ. పూలు అయితే కరెక్ట్గా 11 గంటలకు అయిపోయినాయి. అందుకు స్టమక్లో చాలా బాధ ఉంది. 2 డేస్ నుంచి ఏ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాధ ఉందండి. సో మనము ఇక్కడ ఈ పూలు ఉన్నాయి కదా, మన ఒడిలో ఈ పూలు ఉన్నాయి కదా, ఆ పూలని కాటాలో వేసి కౌంట్ చేసుకొని మార్కెట్కి తీసుకొని పోదాము. ఓకేనా.
కరెక్ట్గా కేజీ ఉన్నాయండి. కేజీ అయ్యి 15 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. బండి స్టార్ట్ చేసే ముందు మనం పైపులన్నీ సరి చేసుకోవాలా, ఎందుకంటే రేపు జాజి పూలకి నీళ్ళు పెట్టేది. ఇక్కడ ఒక జాయింట్ అయితే పెట్టేశాను. ఇప్పుడు పైప్ సరి చేసుకుంటే రేపు రాగానే మోటార్ ఆన్ చేసుకోవచ్చు అని చేస్తున్నాను. ఇది కూడా జాయింట్ పెట్టేద్దాము. జాయింట్ అయితే పెట్టేశాను. దీనికి కూడా అంటే వాటర్ వదిలే టైంలో ఒకసారి పైప్ చెక్ చేసుకోవాలా. ఖచ్చితంగా నేను చెక్ చేసుకుంటా. ఎక్కడైనా మడతలు అట్లాంటివి ఏమైనా ఉంటాయని ఖచ్చితంగా చెక్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి, లాస్ట్ వీక్లో మనం కొన్ని ఇక్కడ పైపులు వదిలేసాము, అవి కూడా చెక్ చేసుకుందాం. 1 2 3 ఉన్నాయి. టుమారో వచ్చి మోటార్ ఆన్ చేసేస్తే సరిపోతుంది. బండి స్టార్ట్ చేసుకొని మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో పూలు వేసేసి ఇంటికి చలో అన్నమాట. సో బండి దగ్గరకు అయితే వచ్చేసాను. సరే అయితే మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట. సరే అయితే బాయ్ అండి.